ఈరోజు మనం ప్రతిరోజు సామాన్ తీసుకోవడానికి అటు ఇటు వెళ్తూనే ఉంటాం. కాబట్టి ప్లాస్టిక్ కవర్ల బదులు చేతి సంచి వాడాలని మనందరికీ అవేర్నెస్ చేయడం కోసం సూర్యాపేట గ్రీన్ క్లబ్ తరఫున అధ్యక్షుడు నరేందర్ గారు తర్వాత సభ్యులు రావడం జరిగింది. వారందరూ మీకు తలా ఒక క్లాత్ బ్యాగ్ ఇస్తారు. ఇంటికి నుంచి పోయేటప్పుడు ఈ సంచి తీసుకుని పోండి, దీంట్లో సామాన్ తెచ్చుకోండి, తర్వాత మిగిలింది సార్ చెప్తారు ఎట్లా చేయాలి ఏందనేది మొత్తం కూడా సార్ చెప్తారు. గ్రీన్ మార్నింగ్ చెప్పండి. గ్రీన్ మార్నింగ్. గ్రీన్ మార్నింగ్. గ్రీన్ మార్నింగ్. రైట్. సో గ్రీన్ అంటే బాగుంటుంది కదా, చాలా ఇష్టం కదా. చెట్టు పచ్చగా దగ్గరికి ఎలా అనిపిస్తా? అందరు తినొచ్చారా మార్నింగ్? వాటర్ తాగుతారా? ఇంకా ఫ్రూట్స్ తింటారు? గాలి పిలుస్తున్నారు? పిలుస్తారు అందరు? సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గుడ్, సూపర్. ప్రకృతి నుంచి చెట్ల ద్వారా వస్తున్నాయి. మరి చెట్లను కాపాడుకోవాలంతా కాపాడుకోవాలి కదా. సో మరి చెట్లను కాపాడాలంటే ఏం చేయాలి? సూపర్. సో చెట్లను కాపాడాలంటే ప్లాస్టిక్ వాడద్దు, ప్లాస్టిక్ వాడకుండా చెట్లని పెంచాలి. ఓకే. సో పర్యావరణం అంటే మనం నివసిస్తుంది ఎక్కడ నివసిస్తున్నాం? మనం భూమి. ఓకే. మరి ఈ భూమి కోసం ఆ చెట్ల కోసం ఏమైనా చేస్తున్నాం రోజు? ఏం చేస్తున్నాం? సూపర్, గుడ్, సూపర్. ఏం చేయాలి? నీళ్ళు పోయాలి. చెట్లు ఉంటే సరి చేసి పాలు మంచిగా చేసి చెట్టు మంచిగా పెరిగేలాగా చూడాలి. మనకు రోగం ఏమైనా తలనొప్పి అవి వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటా, మరి వాటికి కూడా ఏమైనా ఇబ్బంది అయితే ఏం చేయాలి? ఇంకా వాటికి కూడా ఏమైనా మనం కాపాడాలి. సో ఇది పర్యావరణం కోసం మనందరం కూడా ప్రతి ఒక్కరు చేయాలి. అవునా? చేస్తారు కదా మరి ఇప్పటి నుంచి. సో ఇంకేం చేయాలంటే మరి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారంటే మన నాన్నగారు ఏం చేస్తారు? మమ్మీ డాడీ అని బయటకు వెళ్తున్నారంటే ఈ ఫోన్ ఆడుతూ చూసుకుంటారు, ఫోన్ జోలో పెట్టుకుంటారు, ఆ బండి తలచి ఆడుతూ చూసుకుంటారు, ఆ బండి తీసుకొని వెళ్ళిపోతారు బండి వేసుకొని. అవునా? సంచి తీసుకుపోతారా? మరి ఒకప్పుడు సంచి తీసుకుపోతేనే బయటకు వెళ్ళేవారు, ఇప్పుడు సంచి తీసుకోకపోతే బయటకు పోతారు. ఫోన్ మర్చిపోయారు అనుకో మళ్ళీ వెనక్కి వస్తారా? వచ్చి మళ్ళీ ఫోన్ తీసుకొని పోతారు. కానీ సంచి మాత్రం తీసుకపో. ఇప్పటి నుంచి ఏం చేయాలంటే మీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో నుంచి అమ్మ నాన్న మీరు ఎవరు బయటకు వెళ్తున్నా కూడా డాడీ సంచి అన్నారు, మమ్మీ సంచి అన్నారు అంటారు కదా. మాకు తెలుస్తుంది, సూర్యాపేట తెలుస్తుంది. ఈ ఊళ్ళో దాచారాలు అంటారు ఎవరు సంచి తీసుకోపోకుండా బయటకు వెళ్ళాలంట అని మా దాకా తెలుస్తుంది. మీరు ఇక్కడ చేస్తే వినపడుతుంది కూడా అప్పుడప్పుడు. మీరు మీ ఇంట్లో చెప్పిన మాటలు మాకు సూర్యాపేట వినిపిస్తాయి. తెలుసా మీకై? ఎట్లా ఫోన్ ద్వారా ఎట్లా అనిపిస్తాయంటే ఇవాళ అట్లా మంచి చాలా తొందర లేట్ గా కనిపిస్తుంది. కానీ వాట్సాప్ అనేది ఒక ఉందా? దాని ద్వారా ఎమ్మటే పోతుంది. ఏ విషయమైనా మంచి అయినా చెడైనా దూరం దూరం పోతూనే ఉంటుంది. సో మీరేం చేయాలంటే ఈ ఇచ్చిన సంచిగా తీసుకొని కిరాణా షాప్ కూరగాయలు బయట తీసుకుంటారు కదా, వాడికి పోయి పట్టుకొని ఇట్లా ఫోటో దిగండి. కవర్ వద్దండి, మీ కవర్ వాడట్లేము, సంచి వాడుతున్నాము, ఈ సంచిలోనే వేయండి అని చెప్పండి. ఆయన ఆ ఏముందులో తీసుకో మా కవర్ అని చెప్పి ఆ కవర్ మళ్ళీ సంచిలో పెడుతుంటారు. మాకు వద్దు కవరు అని కవర్ రిటర్న్ చేసి ఈ సంచిలో మాత్రమే పెట్టించుకోండి. ప్లాస్టిక్ కవర్ తీసుకొని పెట్టుకోకండి. ఇట్లా పెట్టుకునేటప్పుడు ఒక ఫోటో దిగండి. దిగుతారా? దిగి మీ సార్ పంపించండి, మాకు వస్తుంది ఫోటో. మేము మా స్టేటస్ లో పెట్టుకుంటాం, మేము ప్రపంచానికి పంపిస్తాం మీ ఫోటోలు. సోషల్ మీడియా అంటారు కదా, తెలుసా? యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ ఉన్నాయి కదా, వాటిలో మీ ఫోటోలు అన్ని పెడతాం మేము. ఓకే. సో